ఈ 10 to 12 మీరు ఏం చేయాలి అంటే డయాగ్రామ్స్ మనం నేర్చుకోలేదు. మీకు ఇచ్చిన జిరాక్స్ లో డయాగ్రామ్స్ ఉంటాయి, ఒక 8 డయాగ్రామ్స్. ఆ 8 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. అందులో మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ మనకు వాడే డయాగ్రామ్ ఇచ్చి, నాకు తెలిసి వాడే డయాగ్రామ్ ఇచ్చి పాయింట్స్ యాడ్ చేయమంటాడు. అవన్నీ చూసుకోవాలి. ఆ డయాగ్రామ్స్ అంతా కంప్లీట్ చేయాలి. డయాగ్రామ్స్ అంతా కంప్లీట్ చేసిగా టైం ఉంటది. ఏం చేస్తారంటే ఇందాక మీరు 2 మార్క్స్ 4 మార్క్స్ 1 మార్క్ చదువుకున్నారు కదా, అందులో కొన్ని మిగిలిపోయిన ఉన్నాయి రిమైనింగ్. ఆ రిమైనింగ్ అని కంప్లీట్ చేయాలి. ఆ రిమైనింగ్ ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. సో ఆ 2. దాని తర్వాత స్లోగన్స్ చదవలే. స్లోగన్స్ ప్లస్ ఏంటి? అబ్రివేషన్స్. ఈ 2 అంతే, ఇదే వరకు. ఇది మీరు ఈ 3 ఈ 10 to 12 వరకు కంప్లీట్ చేసేయాలి. ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసేప్పుడు లేదంటే రేపు మార్నింగ్ ప్రెజర్ పడిపోతుంది మీకు. రేపు మార్నింగ్ కొత్త చదవకూడదు, పాత బిజినెస్ చేయాలి. రేపు మార్నింగ్ 4 to పర్లేదు కావాల్సిన 4 గంటలు పడుకోండి, ఒక్క రోజుకి ఏమైపోతుంది. రేపు మార్నింగ్ 4 to 8 మీరు ఏం చేయాలంటే మొత్తం నేను జిరాక్స్ ఇచ్చాను కదా, మై ఇలా కూడా రాస్తాను, మై జిరాక్స్ మెటీరియల్ కంప్లీట్ రివిజన్. 1 మార్క్ అవ్వచ్చు, 2 మార్క్ అవ్వచ్చు, 4 మార్క్ అవ్వచ్చు, 8 మార్క్ అవ్వచ్చు. ప్రతిదీ రివిజన్ చేయాలి. ఏంటి? అండ్ రెక్టిఫై ఏంటి? స్పెల్లింగ్ మిస్టేక్స్. అంతే, ఇదే మీ వర్క్. ఇలా ఆఖరి ఘట్టం ఇది చేసుకుని వెళ్ళిపోతే ఇంకా బయలు అయిపోద్ది. ఇలా ఇది చెయ్యాలి అంటే ఇది ఖచ్చితంగా ఈరోజు నైట్ 12 లోపు ఇది అయిపోవాలి. మెయిన్ టార్గెట్ నైట్ 12 లోపు ఇది మెయిన్ అవ్వాలి. ఇది కంపల్సరీ 12 లోపు ఇది ఎంత అయిపోవాలి. రేపు మార్నింగ్ మాత్రం దయచేసి ఇది పెట్టుకోవద్దు, అమ్మో అవదు మాక్సిమం. ఓకేనా? ఒకవేళ స్లోగన్స్ మీకు దొరకకపోతే నాకు కాల్ చేయండి, అర్థమవుతుందా? లేదంటే స్లోగన్స్ అన్ని ఫోటోస్ పెడతాను, స్క్రీన్ షాట్స్ పెడతాను. స్లోగన్స్ అన్ని నేను ఏం చేస్తాను, స్క్రీన్ షాట్స్ చేసి పెడతాను. అలా సెల్ చూసి చదువుకోండి, ఇంకా రాసుకోవద్దు. డైరెక్ట్ గా సెల్ చూసి మీరు చదువుకోండి. నేను కరెక్ట్ గా 10:30 కల్లా స్లోగన్స్ అని అరేంజ్ చేస్తాను, స్క్రీన్ షాట్స్ పెట్టి నీట్ గా. ఓకేనా? అది మీ వర్క్.